విద్యావారధి కార్యక్రమంలో భాగంగా తెలుగు సబ్జెక్టులో లెవెల్ 1 అంటే స్థాయి 1లో సాధనాపత్రం 7 అంటే వర్క్షీట్ 7 అందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు చేసి చూద్దాం. ఆ అనేది చూస్తే ఇచ్చిన అక్షరాలకు దీర్ఘము చేర్చి రాయండి. దీన్ని ఆ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు ఏమిటి అంటే ఈ విధంగా రాయాలి. దీన్ని మనం దీర్ఘము అంటాం. దీర్ఘము లేదా ఆకారము అంటాం. దీర్ఘము అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఉండాలంటే ఆకారము, అకారము, ఆకారము, ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడ గళ్ళలో ఇచ్చినటువంటి అక్షరాలకు ఇవన్నీ కూడా మనకి హల్లులుగా ఉన్నాయి. ఇవన్నీ హల్లులే. కా, గా, చా, జా, టా, డా, నా, తా, దా, నా, పా, బా, మా, యా, రా, లా, వా, సా, షా, సా, హా, ళ. ఈ అక్షరాలన్నిటికీ కూడా లేదా ఈ హల్లులన్నిటికీ కూడా మనం ఆకారము ఆకారము చేరుస్తూ లేదా దీర్ఘము ఇస్తూ ఈ హల్లులన్నింటినీ మనం ఇచ్చిన గళ్ళలో రాయాలి. ఇప్పుడు కా అనేటువంటిది ఉంది కదా, దానికి దీర్ఘమిస్తే ఏమవుతుంది? కా అవుతుంది. అది మీరు గళ్ళలో రాయండి. నాకు రాయడానికి ఇబ్బంది అవుతుంది, మీరు ఆ గళ్ళలో రాయండి. గాకి దీర్ఘమిస్తే గా, చాకి దీర్ఘమిస్తే చా, జాకి దీర్ఘమిస్తే జా, టా, టాకి దీర్ఘమిస్తే టా, డా, డాకి దీర్ఘమిస్తే డా, ణ, ణాకి దీర్ఘమిస్తే ణా, తా, తాకి దీర్ఘమిస్తే తా, దాకి దీర్ఘమిస్తే దా, నా, నాకి దీర్ఘమిస్తే నా, పా, పాకి దీర్ఘమిస్తే పా. చూడండి, కా, గా, చా, జా, టా, డా, ణ, తా, దా, నా, పా. తర్వాత బా తీసుకుందాం. బా, దీనికి దీర్ఘమిస్తే బా అవుతుంది. ఇది మా, దీనికి దీర్ఘమిస్తే మా. యా, యాకి మాకి తేడా గుర్తించాలి. దీనికి దీర్ఘమిస్తే యా. మా అంటే చిన్న సున్న రాసి ఆ సున్న పైకి రావాలి అకారం. యా అంటే పెద్ద సున్న రాసి దాని పక్కకి రావాలి అకారం. ఇది అకారం, ఇది అకారం. ఈ రెండు అక్షరాలకి మధ్య ఉన్నటువంటి తేడాని గమనించాలి. కొంతమంది రెండు ఒకేలా రాస్తుంటారు, మా రాసినా యా రాసినా. తర్వాత రా, రాకి దీర్ఘమిస్తే రా, లా, లాకి దీర్ఘమిస్తే లా. వా, వాకి దీర్ఘమిస్తే వా, సా, సాకి దీర్ఘమిస్తే సా, షా, షాకి దీర్ఘమిస్తే సా, సా, సాకి దీర్ఘం రాస్తే సా. హాకి చూడండి ఎలా రాయాలో. హాకి ఇలా రాసి ఆల్రెడీ ఇది ఉంది కదా, మరి అంచేత ఏం చేస్తాం, హా రాసి పైన చిన్న గీత ఇలా గీయాలన్నమాట. ఇది హా అవుతుంది. ళ, లా రాసి దీనికి దీర్ఘం ఇవ్వాలి. లా, బా, మా, యా, రా, లా, వా, సా, షా, సా, హా, ళ. ఇందులో మనం ఏం గమనించాలి? కా, కా. ఈ రెండింటికి తేడాన్ని గుర్తించాలి. రెండు అక్షరాలకి. పైదేమో ఆకారం, చూడండి అన్నిటికీ ఆకారం ఉంది. ఇప్పుడు మనం రాసినట్లకి ఆకారం ఉంది, అంటే దీర్ఘం ఉంది. గమనించాలి. ఒక్కసారి అవి మళ్ళీ తేడాన్ని గుర్తిస్తూ చదువుదాం, అవి ఏ విధంగా ఉంటాయో. ఇప్పుడు మనం అకారం ఇచ్చినప్పుడు ఆకారం ఇచ్చినప్పుడు ఈ అక్షరాలు ఏ విధంగా మారుతున్నాయో ఆ శబ్దాలు వాటిని గమనించాలి. అంటే
మొదట చూడండి కా. దీనికి దీర్ఘం ఇస్తే కా. కా కా. గా గా. చా చా. జా జా. ఈ రెండింటికి భేదం ఉందా లేదా? రెండింటిని ఒకేలా రాస్తారు కొంతమంది. టా టా. డా డా. ణ ణా. తా తా. దా దా. నా నా. దీనికి దీర్ఘం ఇచ్చి పలకాలి. పా పా. బా బా. మా మా అని పలికినప్పుడు చివర ఆ అనేటువంటి శబ్దం వస్తుంది. మా రాసేటప్పుడు దీర్ఘం ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ అనేటువంటి శబ్దం వస్తుంది అనమాట. మా మా చివర ఆ ఆ అనేటువంటి శబ్దాలు వస్తున్నాయి, గమనించాలి. యా యా. ఆ ఆ అనేటువంటి శబ్దాలు రావాలన్నమాట చివర. రా రా. లా లా. వా వా. సా సా. షా షా. సా సా. హా హా. ళ ళ. అకారం ఉన్నటువంటి అక్షరాలకి ఆకారము లేదా దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలకి మధ్య భేదాన్ని గుర్తించాలి, గమనించాలి, నేర్చుకోవాలి. మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా ఇచ్చినటువంటి గళ్ళలో ఆ ఆకారాన్ని లేదా దీర్ఘాన్ని ఇస్తూ ఆ అక్షరాలన్నీ లేదా ఆ హల్లులన్నీ మీరు రాయాలి. ఆ అనేది తీసుకుంటే అక్షరాలను కలిపి చదవండి, రాయండి. అక్షరాలని కలిపి చదవాలి, రాయాలి. ఇక్కడ పా టా పాట, ఈ రెండు అక్షరాలని కలిపి రాయాలి. పా. ఆ అంటే ఇక్కడ దీర్ఘం వచ్చింది చూడండి పాకి. టా పాట. పా పా పాప. పా పా. ఇది ఇక్కడ ఆకారం ఉంది, ఇక్కడ ఆకారం ఉంది. టాని ఇలాగే రాస్తాం, అంతేకాని దీనికి మళ్ళీ ఆకారం పెట్టాం. పాప అనేటువంటి పదంలో కూడా చూడండి, పా ఆకారం, ఇక్కడ పా అకారం. ఆ రెండింటికి తేడాను గుర్తించాలి. పా వేరు, పా వేరు. పాప పా యసం. పా యసం. యా సం. ఏమైంది? పాయసం. పా నకం. పా న కం. పానకం. పా డడం. పా డ డం. పాడడం. మరొకసారి ఈ పదాల్ని చదువుదాం. పాట, పాప, పాయసం, పానకం, పాడడం. ఆ అనేటువంటి దాంట్లోనే మరొకటి కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటిదే, దాన్ని కూడా చేసి చూద్దాం. ఆ అనేటువంటి దాంట్లోనే రెండోది ఇచ్చారు చూడండి, ఇక్కడ కా అని ఇవ్వడం జరిగింది. కాకి ఆకారం లేదా దీర్ఘం ఇస్తే కా అవుతుంది, అది ఇచ్చారు ఇక్కడ. చూడండి ఇక్కడ కా యా కాయ. కా యా కాయ. కా లం కాలం. కా లం కాలం. కా
రం కారం, కా రం కారం, కా గడ, కా గడ, గా డా కాగడ, కా కర, కా కర, కాకర. మరొకసారి ఈ పదాలను చదువుదాం. కాయ, కాలం, కారం, కాగడ, కాకర. మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు కూడా ఈ విధంగా అక్షరాలను కలిపి చదవాలి, పక్కనిచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. ఈ అనేదాన్ని చూస్తే సరైన పదాలను జతపరచండి, రాయండి అని ఇవ్వడం జరిగింది. ఎడమవైపున కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, అలాగే కుడివైపున కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. వీటిలో సరైన పదాలని జతపరచాలి. ఉదాహరణకి ఒకటి చేయడం జరిగింది చూడండి, తాత, మాట. ఈ రెండు కలిపి తాత మాట అని మనం ఇక్కడ కొత్త పదం రాయాలి, తాత మాట. రెండో చూడండి, జామ, కాయ, జామ జడ. బాగుందా? జామ మాట, జామ కాలం, జామకాయలు దొరికే కాలం, జామ మాసం, జామకాయలు దొరికే పండే మాసం. ఉన్న ఈ పదాలన్నింటిలో ఏ పదం బాగా సరిపోతుందో చూడండి. జామ కాయ, జామకాయ. ఈ రెండు పదాలని కలపాలి, ఇక్కడ రాయాలి. జామ, జా మా, జామ, కాయ, కా యా, జామకాయ. తర్వాత పదం పాప. పాప ఏం మిగిలేగా? జడ, పాపమాట, పాపకాలం, పాపమాసం. ఈ మిగిలిన పదాల్లో ఏ పదం సరిపోతుంది చూడండి, పాప, జడ. ఈ రెండు పదాలని మనం ఈ విధంగా జత చేయాలి, పాప జడ. ఆ రెండు పదాలని కలిపితే సరైనటువంటి పదం వస్తుంది చూడండి, పాప జడ. పాప, పా ప, పాప, జ డ, పాప జడ. తర్వాత పదం మాఘ. మాఘ ఇంకేం మిగిలే? మాట, మాఘమాట. బాగుందా? మాఘకాలం, మాఘమాసం. సరిపోయింది చూడండి, మాఘమాసం ఒక నెల పేరు, మాఘ మాసం. ఈ రెండు పదాలని మనం జత చెయ్యాలి. మాఘమాసం తెలుగు మాసాల్లో ఇదొక మాసం. మాసం అంటే నెల, ఇక్కడ మాంసం అంటే వేరు, మళ్ళీ అది తినేది. మాఘమాసం, మాఘ ఒత్తుఘ, మాఘ మాసం, మాసం, మా సం, మాఘమాసం. ఇక చివరిది వాన. ఇంకేం మిగిలింది? కాలం, వానాకాలం. వా నా కా లం. ఏమైంది? వానాకాలం. ఒకసారి ఈ పదాలను చూద్దాం. తాత మాట, జామకాయ, పాపజడ, మాఘమాసం, వానాకాలం. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ ఇచ్చినటువంటి పదాలని, సరైన పదాలని మనం జతపరచాలి, రాయాలి. ఈ అనేది తీసుకుంటే బొమ్మల పేర్లు రాయండి అని ఇవ్వడం జరిగింది. అందులో ఎడమవైపున చూడండి కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది, కుడివైపున ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఈ బొమ్మ పేరు ఈ ఖాళీల్లో రాయాలి మనం. మొదట ఇచ్చిన బొమ్మలు ఏంటో చూద్దాం. కాకరకాయ, తామర పువ్వు, చందమామ, టమాటా, జామపండు లేదా జామకాయ. మొదటిది కాకరకాయ. కా కా రా, కాకర, కాయ, కా యా, కాయ. లేదా కాకర అని రాసినా పర్లేదు. కాకర, కాయ రాయడం చదవడం నేర్చుకుందాం. తామర పువ్వు, తా మా రా, తామర అని రాస్తే సరిపోతుంది. లేదా పువ్వు అని కూడా రాయడం నేర్చుకుందాం. పువ్వు, పువ్వు వావు తీస్తే పువ్వు, తామర పువ్వు. ఇది చందమామ. చం ద, చంద, మా మా, చందమామ. ఇది టమాటా. ట మా ట, టమాటా. ఇది పచ్చిగా ఉంటే టమాటా కాయ అంటాం.
లేదా పండు ముగ్గితే పండు. ఈ విధంగా ఎర్రగా ఉంటే టమాటా పండు అంటాం, లేదా సింపుల్గా టమాటా అనొచ్చు కూడా. ఇది జామకాయ. జామ జామ, కాయ కా యా జామకాయ. ఒకసారి మనం రాసిన పదాలన్నీ చదువుదాం. కాకరకాయ, తామర పువ్వు, చందమామ, టమాటా లేదా టమాటా కాయ లేదా టమాటా పండు. ఇది జామకాయ. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో బొమ్మల పేర్లు ఇచ్చిన ఖాళీల్లో రాయాలి.